Subhanallah, our say, good morning. Holy Spirit, మనం భస్త్రికా ప్రాణాయామం, శీత్కారి శీతలి ప్రాణాయామం, ఆ తాపాన్ని తీసివేసేటువంటి అవి వేసిన తర్వాత అవి చేసిన తర్వాత చేయాల్సినటువంటి ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం అని యోగ రహస్యం అనేటువంటి గ్రంథం చెబుతోంది. ఆ యోగ రహస్యం అనేటువంటి గ్రంథం చెప్పే విధంగా భస్త్రికా సర్వదా పూజ్య బ్రహ్మరంధ్ర విభేదిని శీత్కార్యుష్ణ సమయే శీతలీ చ తథైవ హి. ఆమ్లతత్వం ప్రకోపించినప్పుడు కానీ, ఆ పిత్త ప్రకోపం చెందినప్పుడు కానీ, ఆ ఉష్ణము కలిగినప్పుడు కానీ, ఆ అరిషడ్వర్గములు బాధించినప్పుడు కానీ, మనసు వేగంగా ఉన్నప్పుడు కానీ, మనసు చంచలంగా ఉన్నప్పుడు కానీ, మనసు రాజసికంలో ఉన్నప్పుడు కానీ, శీత్కార్యుష్ణ సమయే శీతలీ చ తథైవ హి. భస్త్రికా సర్వదా పూజ్య బ్రహ్మరంధ్ర విభేదిని. ఆ బ్రహ్మరంధ్రాన్ని విభేదించేది అంటే, బ్రహ్మరంధ్రాన్ని విభేదించేది అంటే ఏంటి? దాన్ని ఒక గ్రంథిత్రయం అని అంటారు. గ్రంథిత్రయం అని అంటే 3 గ్రంథులు: బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. ఈ 3 గ్రంథుల్ని విచ్ఛేదనం చేసినప్పుడే దాన్ని ఏమంటాం? బ్రహ్మరంధ్ర విభేదిని. అంటే నీ మూలాధారము స్వాధిష్టానం ఏదైతే ఉందో, ఈ రెండింటినీ బ్రహ్మగ్రంథి అని, మణిపుర చక్రము మరియు మన యొక్క అనాహత చక్రం ఏదైతే ఉందో దీన్ని విష్ణు గ్రంథి అని, ఆ తర్వాత విశుద్ధిని కూడా విష్ణు గ్రంథి అని, ఆజ్ఞా చక్రము, ఆ పైన ఉండేటువంటి కపాల మేరు చక్రము లేదా కైలాస చక్రము ఏదైతే ఉందో దాన్ని రుద్రగ్రంథి అని అంటాం. ఈ యొక్క 3 గ్రంథులు కూడా అంటే మన యొక్క పృథివీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము మరియు మన యొక్క మహత్తు మరియు ప్రకృతి మరియు మన యొక్క ఇవి అన్నీ కూడా డిజాల్వ్ అంతఃకరణాలు మరియు మనకి ఇంద్రియాలు, మనస్సు, ప్రకృతి, అంతఃకరణాలు, ప్రకృతి, మహత్తు ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి లయమైనప్పుడు, ఈ గ్రంథులన్నీ కూడా కలిసినప్పుడు దాన్ని ఏమంటాం? బ్రహ్మరంధ్ర విభేదిని సమ్యగ్గాత్ర సంభూతం. స్వాత్మారాముడు హఠయోగ ప్రదీపికలో చెప్తున్నాడు, సమ్యగ్గాత్ర సంభూతం సమద్భూతం. అన్ని భూతాలు లయమైనప్పుడు, సమత్వాన్ని పొందినప్పుడు సమ్యగ్గాత్ర సముద్భూతం గ్రంథిత్రయ విభేదికం. ఆ 3 గ్రంథులన్నీ కూడా గ్రంథిత్రయం అనేది విభేదనం జరుగుతుంది. దాన్నే ఇక్కడ యోగ రహస్యంలో నాదముని ఏం చెప్తున్నాడయ్యా అంటే అదే విషయం చెప్తున్నాడు. భస్త్రికా సర్వదా పూజ్య బ్రహ్మరంధ్ర విభేదిని. ఆ మంత్రపురుషతత్వాన్ని, ఆ తంత్రపురుషాన్ని, ఆ సమాధుల్ని అధిగమించిన తర్వాత, ఈ అన్ని భూతాల్ని మనం లయం చేసిన తర్వాత వచ్చేటువంటి క్రమావస్థలో ఉండేటువంటి ఏది
ఆ యొక్క కుండలిని కపాల భేది అని ఏదైతే అంటామో ఆ విశ్వరూపావస్థ ఏదైతే ఉంటుందో ఆ విశ్వరూపావస్థ కంటే ముందు వచ్చేటువంటిది ఏంటయ్యా అంటే ఊర్ధ్వరేతాయ విరూపాక్షాయ కృష్ణ పింగళాయ విశ్వరూపాయ వై నమో నమః. విశ్వరూపాయ వై నమో నమః. విరూపాక్షాయ కృష్ణ పింగళాయ విరూపాక్షాయ ఈ యొక్క సుషుమ్నా నాడి ద్వారా పైకి తీసుకెళ్ళినప్పుడు ఊర్ధ్వరేతాయ దాన్ని ఏమంటాం కపాల రంధ్రాన్ని ఛేదించడం అని అంటాం. ఆ తర్వాత వచ్చేటువంటి స్థాయి ఏమంటే కృష్ణ పింగళాయ. అక్కడ ఏమవుతుంది మన విశ్వంలో ఏది బ్లాక్ తమసోమా జ్యోతిర్గమయ ఆ యొక్క విశ్వరూపంలో ఎక్కడో ఎంటర్ అవుతాం. ఆ తర్వాత వచ్చేటువంటి దాన్ని ఏమంటాం విశ్వరూపాయ వై నమో నమః. ఆ కాపాల రంధ్రాన్ని లేదా బ్రహ్మగ్రంథిని ఆ విచ్ఛేదన జరిగిన తర్వాత వచ్చేటువంటిది విశ్వరూప దర్శనం. దాన్ని ఆ విశ్వరూప దర్శనం తర్వాత వచ్చేటువంటిది బ్రహ్మ దర్శనం. ఏది ఆ యొక్క పరమాత్మని చేరేటువంటి స్థాయి. సో ఈ 3 స్థాయిల కంటే మొదలు వచ్చేటువంటి స్థాయి గురించి చెప్తున్నాడు ఇక్కడ. భస్త్రికా ప్రాణాయామం వల్ల ఏ విధంగా ఆ యొక్క ఉష్ణం అనేది తగ్గిపోతుంది, తాపం అనేది తగ్గుతుంది. సో అందుకని ఇది ధ్యానానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే టిబెట్లో ఆ తర్వాత ఇది టిబెటియన్లో, సో టిబెటియన్ స్టైల్లో భస్త్రికా ప్రాణాయామాలు టిబెట్లో భస్త్రికా బ్రాహ్మరి ఈ ప్రాణాయామాలు విధిగా చేస్తారు. ఎందుకని ఇది ధ్యానానికి సంబంధించింది కనుక. ఇది స్థూల ప్రాణాయామం అయినా కూడా ఏది మన యొక్క శరీరంలో ఉండేటువంటి అంతఃకరణాల్లో ఉండేటువంటి తాపాన్ని తీసివేసేది కనుక సో దీన్ని మనం ఉపయోగించుకుంటాం. ఆ గరుడనాథుడు చెప్పినట్టుగా భస్త్రేవలోహకారాణాం యథాక్రమేణ సంభ్రమే తథా వాయుంచ నాసాభ్యా ముఖాభ్యాం చాలయేచ్చనై ఏవం వింశతి. అలా 20 సార్లు ఏ ముక్కులోంచి 20 సార్లు, ఏ ముక్కులోంచి 20 సార్లు, ఆ తదుపరి ఈ ముక్కులోంచి తీసుకొని ఏ ముక్కులో నుంచి, ఏ ముక్కులో నుంచి తీసుకొని ఏ ముక్కులో నుండి అలా 20 సార్లు ఒక వారం రోజులు. అంటే ప్రతిరోజు 60 సార్లు. ఇందులో నుండి 20 సార్లు, ఇందులో నుంచి 20 సార్లు, ఆ 2 ముక్కుల్లో నుండి కలిపి మళ్ళీ 20 సార్లు. రైట్ నాస్ట్రిల్ 20 సార్లు 20 టైమ్స్, లెఫ్ట్ నాస్ట్రిల్ 20 టైమ్స్, బోత్ ద నాస్ట్రిల్స్ ఆల్టర్నేట్ 20 టైమ్స్, 60 టైమ్స్. అలా ఇన్ ఏ డే. ఆ విధంగా 60 into 7 days. అంటే ఏంటయ్యా అంటే 420, 420 అలా చేస్తే కృత్వా కుర్యాచ్చ కుంభకం, కుంభకంతో సహా చేస్తే తదంతే చాలయే వాయు పూర్వోక్తం చ యథావిధి త్రివారం సాధయే. భస్త్రికా కుంభకం సుధీ. మన యొక్క కుంభకం అనేది పెరుగుతుంది అని అర్థం. మన యొక్క ఆయుష్ అనేది పెరుగుతుందని అర్థం. మన యొక్క కుంభకం పెరుగుతుందంటే మన యొక్క లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, మన ప్రాణం పెరుగుతుందని అర్థం. ప్రాణం పెరుగుతుందంటే ప్రాణం యొక్క కన్జంప్షన్ తగ్గుతుందని అర్థం. చెప్పాను కదా, 15 లీటర్లు ఒక నిమిషానికి, 5 లీటర్లు ఒక నిమిషానికి, 3 లీటర్లు ఒక నిమిషానికి. మనం ఈ విధంగా 3 వారాలు చేస్తే కనుక మన శ్వాస 5 లీటర్లు ఒక నిమిషానికి 5 లీటర్ల దగ్గర నుండి కనీసం ఒక 2.5 లీటర్లు 3 లీటర్లకి తగ్గాలి. తగ్గింది అని అంటే నువ్వు భస్త్రికా ప్రాణాయామం సరిగ్గా చేస్తున్నట్టు లెక్క. సో ఇది కెపాసిటీ. నీ యొక్క లంగ్స్ కెపాసిటీ పెరిగిందా లేదా, నీ యొక్క ఛాతీ పరిమాణం పెరిగిందా లేదా, నీ యొక్క ఊపిరితిత్తుల యొక్క పరిమాణం పెరిగిందా లేదా, నీ ఉరపంజరం నీకు బలంగా కనిపిస్తుందా లేదా అనేటువంటివి సూచికలు అని చెప్తున్నాడు. మరి మనం ఈ ప్రాణాయామాన్ని మనం ఎవరు లేరు
అందుకని నేనే మీకు చేసి చూపిస్తాను. యాక్చువల్ దీన్ని కూడా మనం ఏ విధంగా చేయొచ్చు, సోహంతో చేయొచ్చు. కానీ సోహం చెప్పాను అనుకోండి మీరు చేయలేరు, అవును నేను చేయలేను, అందుకని నేను చేసి చూపిస్తాను మీకు. సో ఆ తర్వాత మీరు చేద్దురు. కానీ ఈ విధంగా పెట్టి ఇక్కడ నాసికాగ్ర ముద్రలో పెట్టాలి. స్వాత్మారాముడేమో మృగముద్ర అని అంటాం, రుగముద్ర అని అంటాం, లేదా దాన్ని నాసికాముద్ర అని అంటాం, నాసికాగ్రముద్ర అని అంటాం, నాసికాముద్ర అంటుంది, నాసికాముద్ర అంటుంది, దీన్ని నాసికాగ్రముద్ర అంటాం. సో ఇక్కడ మన నాసికాగ్రముద్రలో చేయొచ్చు, గరుడ మహాముని చెప్పినట్టుగా. స్వాత్మారాముడు ముద్ర కూడా చెబుతాడు, ఏ ముద్రలో చేయాలో చెబుతాడు. సో ఇప్పుడు మనం ఏకవింశతి, సో మనం ఏ విధంగా ఇప్పుడు 21 టైమ్స్ అందులో ఉండి 21 టైమ్స్ అందులో ఉండి మనం చేద్దాం. సో చేస్తే తెలిసిపోతుంది. ఇరవై సార్లు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దీర్ఘంగా శ్వాస వదిలేసి పీల్చుకొని, దీర్ఘంగా శ్వాస వదిలేసి పీల్చుకొని కుంభకం చేయమని చెప్తున్నాడు. దీర్ఘంగా పీల్చుకొని కుంభకం చేయమని చెప్తున్నాడు. జాలంధర బంధంలో కుంభకం చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? రేచకాన్ని నెమ్మదిగా చేయమని చెప్తున్నాడు ఇక్కడ. ఇలా కుంభకం చేసి ఆవి పెట్టి మరి నెమ్మదిగా శ్వాస నెమ్మదిగా వదిలేయమని చెప్తున్నాడు. ఎలా చేయొచ్చు అంటే దీన్ని సోహం 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 సో ఆ విధంగా కుడిముక్కు ద్వారా శ్వాసను పీల్చుకొని కుంభకం చేయాలి. Hold 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. Breathe out. అలా వదిలేయాలి. అలా శ్వాసను వదిలేయాలి. రేచక నెమ్మదిగా రేచకం చేయడం అంటే అలా వదిలేయాలి నెమ్మదిగా. దాన్ని ప్రచ్ఛర్ధన రేచకము అని అంటాం. ఆ ప్రచ్ఛర్ధన రేచకంలో శ్వాస నెమ్మదిగా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కుడిముక్కు ద్వారా మనం పీల్చుకున్నాం అంటే దక్షిణావృత భస్త్రిక ప్రాణాయామం చేస్తాం. దేని ప్రకారంగా? గరుడ మహాముని చెప్పినటువంటి ప్రకారంగా, గరుడ సంహిత ప్రకారంగా ఎలా సాధన చేయాలి పూరకం ఉంటుంది. సో ఆ భస్త్రికా ప్రాణాయామాన్ని 20 సార్లు చేసిన తర్వాత ఏది శ్వాసని పీల్చుకొని శ్వాసని వేగంగా పీల్చుకుంటూ శ్వాసని వేగంగా వదిలేస్తూ ఏ విధంగానైతే కమ్మరి కొలిమిలో ఏ విధంగానైతే అవునా సో ఏ విధంగా అయితే తోలు తిత్తి ఎలా ఉంటుందో ఆ తోలు తిత్తి వలె శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ ఇలా అలా శబ్దం సోహం 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 అలా పీల్చుకుంటూ వదిలేస్తూ 20 సార్లు చేసి
శ్వాసను మళ్ళీ పీల్చుకొని దీర్ఘంగా పీల్చుకొని పూరకం చేసి బ్రీద్ ఇన్ 2 3 4 5 హోల్డ్ 2 3 ఆ విధంగా 21 సార్ల వరకు ఆపి పెట్టాలి. జాలంధ్ర బంధనం చేయాలి. ఇలా జాలంధ్ర బంధనం చేసి మళ్ళీ శ్వాసని రేచకం చేస్తూ ఏది బ్రీద్ అవుట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఈ విధంగా 21 సార్లు వదిలేయాలి. చిన్న శ్వాస ప్రత్యర్థనం తొందరగా అయిపోతుంది. అవునా? హం 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 సో హం సో హం మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎడమ నాసిక గుండె వేస్తే వామచాలన భస్త్రిక కనుక చేసినట్లయితే ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఐడియా వస్తుంది. చూడు, ఎడమ నాసిక ద్వారా వేద్దాం 20 సార్లు. ఇలా నేను చేస్తాను. మొదలు అంత శబ్దం రావచ్చా మీకు తెలియాలని చేస్తున్నాను. మీకు ఇదివరకే భస్త్రిక అయిపోయినప్పుడు చేశాను. శబ్దం అనేది చాలా నెమ్మదిగా ఉండాలి. ఇక్కడ కూడా అదే లా అప్లికబుల్. కానీ ఈ ప్రాణాయామం చేసేసరికి మన భస్త్రిక అనేది స్ట్రాంగ్ అయింది కనుక ఇక్కడ కమ్మరి కొలిమిలో ఏ విధంగా చేస్తే శబ్దం వస్తుందో ఆ విధంగా శబ్దం రావచ్చు. అందుకని కొంచెం శబ్దం రావాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ శబ్దం చేస్తూ చేయమని చెప్తున్నాడు. అంటే ఆ మాత్రం చేయమని చెప్తున్నాడు. సో చేయడం వల్ల అందుకే చక్ 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 అని శబ్దం రావాలి అని చెప్తున్నాడు. ఇలా 20 సార్లు చేసి ఏం చేయాలి? మళ్ళీ శ్వాసను పీల్చుకోవాలి దీర్ఘంగా. జాలంధ్ర బంధనం వేయాలి. శ్వాస ప్రత్యర్థనం చేయాలి. రేచక ప్రత్యర్థనం. ఇది చేసే విధానం. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ శ్వాస దీర్ఘంగా పీల్చుకోవాలి. మళ్ళీ నెమ్మదిగా దీర్ఘంగా శ్వాసను వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? కుడి ముక్కు ద్వారా తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదిలేయమని చెప్తున్నాడు. మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా తీసుకొని మళ్ళీ కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. అంటే 4 ప్రాణాయామాలు. ఇప్పుడు దక్షిణావృతం చేసాం, ఆ తర్వాత వామావృతం చేసాం. ఇప్పుడు వ్యుత్క్రమ అంటే కుడి నుండి ఎడమకి. వ్యుత్క్రమ అంటే అనులోమ విలోమ. వ్యుత్క్రమ ఫస్ట్ అనులోమ వ్యుత్క్రమ అంటే కుడి ముక్కులోని తీసుకొని ఎడమ ముక్కులోని తీయటం. ఏది వినులోమ వ్యుత్క్రమ అంటే ఎడమ ముక్కులోని తీసుకొని కుడి ముక్కులో నుంచి వదిలేయటం. అంటే ఎన్ని అయ్యాయి? 4 ప్రాణాయామాలు అయ్యాయి, 4 భస్త్రికలు అయ్యాయి. గరుడ మహాముని ఎన్ని చెప్పాడే భస్త్రికలు? 4 రకాల భస్త్రికలు చెప్పాడు. ఇప్పుడు మూడో భస్త్రికకి వెళ్ళే కంటే ముందు మళ్ళీ ఒకసారి భస్త్రిక ప్రాణాయామం చేద్దాం. ఆ గరుడ మహాముని చెప్పినట్టుగా ఇప్పుడు దక్షిణావృత మళ్ళీ కుడిముఖలో నుంచి. ఇప్పుడు మీరు చేయండి, నేను చెప్తాను. నేను చెప్పిన విధంగా మీరు చేయండి. సో చేస్తే మీకు ఐడియా వస్తుంది. చెప్పాను కదా, 20 సార్లు సో హం అని అంటాను. నేను అన్న ప్రకారంగా మీరు చేయండి.
ఆ తర్వాత ఏం చేయాలి? పూరకం చేయాలి. సో అని అంటాను. అంతసేపు శ్వాసను పీల్చుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి? జాలంధ్ర బంధనం చేయాలి. శ్వాస ఆపి పెట్టమంటాను. శ్వాసే ఆపి పెట్టు, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఆయే. మొదట్లో 14 వరకే వస్తుంది, అందుకంటే ఎక్కువ రాదు. ఇంకా ముందుకెళ్తే ఒక వారం తర్వాత 21 వరకు వెళ్ళొచ్చు. మొదటి వారం 3 వారాలు అంటాడు. మొదటి వారం కౌంటు, రెండో వారం 14 కౌంటు, చివరి వారం వచ్చేసరికి 21 వరకు వెళ్ళిపోవాలి. ఇది కుంభకం జాలంధ్ర బంధనం. ఆపి పెట్టు 1 2 3 4 5 6 7 ఇది మొదటి వారం. రెండో వారం వచ్చేసరికి ఆపి పెట్టు 1 2 3 4 5 6 7 ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. ఏకం ద్వేన అది రెండో వారం అయిపోయింది. మళ్ళీ మూడో వారం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. 3 వారాల్లో 21 కౌంట్కి వెళ్ళాలి. కుంభకం చేసాం. కుంభకం ఏమవుతుంది? సుదీర్ఘం అవుతుందని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? భస్త్రికా కుంభకం సుధీ త్రివారం 3 వారాలు. త్రివారం సాధయే ఏం భస్త్రికా కుంభకం సుధీ. ఆ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, లేకుంటే అది సాధన చేసి ఎప్పుడో సాధన చేసి ఉంటే ఆ సాధన చేసిన తర్వాత ఆ శ్లోకం అర్థం అవుతుంది. కానీ ఆ శ్లోకం చదివితే సాధన ఎలా చేయాలో అర్థం కాదు నాయన. సో అది. సో ఇప్పుడు మనం కుడి నాసికలో నుండి శ్వాసని మొదటి వారం ఎలా చేయాలో అది చేద్దాం. సో కుడి నాసిక గుండా దక్షిణావృత ప్రాణాయామం. సో నేను చెబుతూ ఉంటాను, మీరు చేయండి. సోహం 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 సో ఆపి పెట్టు 1 2 3 4 5 6 7 శ్వాస వదిలి పెట్టు. హం 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 హం
హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం హం సో హం సో హం సో ప్రతి ప్రాణాయామం కూడా అవస్థా చతుష్టయం, అంటే 4 అవస్థలు ఉంటాయి ఇందులో. పూరకం ఉంటుంది, పూరకము రేచకము, పూరకము రేచకము, పూరకము రేచకం. ఆ తర్వాత దీర్ఘమైనటువంటి పూరకము, దీర్ఘమైనటువంటి కుంభకం. ఆ కుంభకం అనేది జాలంధ్రంలో వేస్తున్నాం. ఆ తర్వాత ఏమన్నా శ్వాస ప్రత్యర్థనం. మళ్ళీ పూరకం కుంభకం అనేది కేవలం రేచకం మాత్రమే, ఏది కపాలభాతిలో ఉండే విధంగా రేచక ప్రత్యర్థనం వేగంగా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత సుదీర్ఘమైనటువంటి పూరకము, దీర్ఘమైనటువంటి కుంభకం. సో 4 అవస్థలు ఉంటాయి. ఆ 4 అవస్థల్ని ఏది దక్షిణావృతంలో వేయాలి. మళ్ళీ ఆ 4వ అవస్థా చతుష్టయంలో మళ్ళీ ఎడమ నాసికతో మనం చేయాలి. ఇప్పుడు అవస్థా చతుష్టయంలో మళ్ళీ ఎడమ నాసికతో చేద్దాం. సో సో హం 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 సో